ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సర్వం వారికి తెలుసు అంటావు, అంతే కదా? అవునరా. సరే అయితే ఇప్పుడు నేను అఖండ స్వామికి ఒక పరీక్ష పెడతాను. సరిగ్గా చెప్తే అప్పుడు ఒప్పుకుంటాను ఇతను మహనీయుడు అని. రే, పెద్దవాళ్లతో పేచి మంచిది కాదురా. వల్లభకి ఉబలాటంగా ఉంది తిలోత్తమా. పసితనం ఇంకా పోలేదనుకుంటా. నేను మీ కంటికి బచ్చాగాడిలా కనిపిస్తే కనిపించాను స్వామి. మీరు గొప్పవాళ్ళు కాదో నిరూపించుకోండి. రే, మతిగాని పోయిందా? అరే, స్వామియే పర్లేదన్నప్పుడు నువ్వెందుకు అడ్డుకుంటావు మమ్మీ? కొంచెం ఆగు, తేలిపోతుంది కదా. చెప్పండి స్వామి. మేము పళ్ల రసంలో విషం కలిపినా నైని ఎందుకు చచ్చిపోలేదు? మీరు తీసుకెళ్లిన విషయాన్ని దైవభక్తులెవరో మార్చుంటారు. అంటే శివభక్తులు డమ్మక్కనో ఎత్తులయ్యో మార్చి ఉంటారా? ఓకే ఓకే, పెద్ద మరదలు కాదు, నా పెళ్ళాం కూడా బతికిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏం జరిగిందో, నైని హాసినీలు ఏమయ్యారు? మాయమవ్వడమేంటి? చూసావు మమ్మీ, చెప్పలేకపోతున్నాడు. ఈయన గ్రేట్ అంటావు కదా, చెప్పమను మరి. ఆడవారి విషయంలో చెప్పటం కష్టమేమోరా. మరేం లేదు స్వామి. కడుపు నొప్పి అని బాధతో విలువెల్లాడిన నైని హాసినీలు నెలతప్పారని డమ్మక్క చెప్పింది. వాళ్ళు గర్భవతులు అయ్యారని మీరు దివ్య దృష్టితో చెప్పలేకపోయారు. చూశారా స్వామి? మూర్ఖుడా, నువ్వు మందమతివి కాబట్టి నాకు పరీక్ష పెడతావా? నయని గాని హాసిని గాని ఈ సంవత్సరం గర్భం దాల్చడం అనేది అసంభవం. మరి అలా అన్నారు? మీకు తెలివుంటే నాదాకా వచ్చేవారే కాదు. తిడతాడేంటి స్వామి? కొడతాను కూడా. మమ్మీ, శాంతించండి స్వామి. మాకర్థం కాక అడిగామనుకోండి. తిలోత్తమా, నా దివ్య దృష్టి కాదు, నీకు దూరదృష్టి కూడా ఉండదా? విషమే పక్కన పెట్టినప్పుడు కడుపు నొప్పి ఏ విధంగా వస్తుంది? రాదు కదా. అంటే అబద్ధం చెప్పారనే కదా. నెల తప్పడం నాటకం. వాళ్ల జాతకాలలో అలా లేదని చెప్పాక వాళ్ళు అలా చెప్పారంటే మీ అందరి కళ్ళు కప్పారు. డమ్మక్కనే చేతులు పట్టుకుంది కదా. దాని కాళ్ళు పట్టుకుని బండకేసుకొట్టాలరా. నిజంగా నా పెళ్ళాం విశాల్గాడి పెళ్ళాం నీళ్లు పోసుకోలేదు కదా స్వామి? వెళ్ళరా మూర్ఖుడా. పదరా. వస్తాను స్వామి. మనసులు ఏం పెట్టుకోకండి, మన్నించండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.